శాలిని, మనం రేపే హనీమూన్ ట్రిప్కి వెళ్దామా? ఎప్పుడు వెళ్తున్నామండి? ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం. వారం రోజుల? సూపర్ అండి. ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. లిస్ట్ అంతా ఎందుకు, మనం కొడైకెనాల్ నుంచి మొదలు పెడదాం. ఏంటి, ఓకేనా? ఒక వారం కనుక చెప్పావు. ఇది సోమ కోసం సహజ సిద్ధ భోజనం. ఇదా? ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి. ఇదేంటి? వాడు వీటితోనే పళ్ళు దొంకుంటాడు. దీంతోనా? సూపర్. జాగ్రత్తగా దిగమ్మా. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ బండికి పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి. కొడైకెనాల్కు వెళ్తుందా? వెళ్తే మాత్రం సరిపోతుందా? తిరిగి రావద్దా? నీకు నోరు ఎక్కువైపోయింది. ఎక్కడొచ్చి వస్తారా నా కోసమే? రే ఏంట్రా కారు వచ్చిందేంటి? అదా మన సోమ హనీమూన్కి వెళ్తున్నాడు. తోట చూపించడానికి వెళ్తున్నాడు అనుకుంటా. అంతే కదా సోమా? దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా? వద్దు నాన్న, నేనేమీ అడగలేదు. ఇక చాలు, బయలుదేరు. ఇదిగా వెళ్తున్నాం కదా. అమ్మా, నేను ఊళ్ళో లేనని ఉసిరికాయ జ్యూస్ తాకుండా ఉండకు. సర్లే, నువ్వు వెళ్ళు. రా. వస్తాను. మంచిదమ్మా, వస్తాను. ఎలా ఉన్నా శాలిని? ఎక్కారా? ఎక్కాము, త్వరగా బయలుదేరు. హనీమూన్కి నిన్ను తీసుకెళ్ళదాక మన మూన్లన్నీ అయిపోయాయిలే. ఓ ఇక్కడే ఆపాపు. కాసేపు వెయిట్ చేస్తావా? ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తా. పర్వాలేదమ్మా, వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వండి. మటన్ పఫ్స్ ఉన్నాయా? మటనా? చికెన్ ఉంది, గుడ్లు ఉన్నాయి, వెజిటేబుల్ ఉంది. వెజిటబుల్స్ అన్ని నువ్వే తిను. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొడైకెనాల్కి వెళ్ళొచ్చు. శాలిని, పాత మౌన్ రకం సినిమా చూసావా? లేదు, నేను ఆ సినిమా చూడలేదు. చూడలేదా? మణిరత్నం గారు తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా? అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తున్నా. రేయ్, మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం. సరే. తానాన్న తాననన్న ఆ పాట ఉందా? ఉంది. ఉందంటే పెట్టు. మీరు చెప్పిన వెంటనే రాదు, ఉండండి చెక్ చేసి పెట్టు. నువ్వు చెప్పింది చెయ్యి చాలు. ఆన్ చేసా. వీడి దగ్గర చిరుక్కున్నాం, చూడు ఏం చేస్తాడో. మన దగ్గర చాలా టైం ఉంది, ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా రిలాక్స్గా ఎక్కి వెళ్తే చాలు. ఎలాంటి ఒక ఫీల్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే, వద్దా? మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు. అదేం వద్దులేండి,
మన ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. రండి. ఒక వారం ఎలా గడిచిందో తెలీదు. దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది. ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను. సజీ, పోయిన సంవత్సరం 1500 బాతులు చంపేశారయ్యా. దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంటే నమ్ము. నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతు మీద కూడా చేపెట్టనివ్వను. అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా? అది కాదురా, నా బాధ ఏమిటో చెప్పాను. అయ్యా, మన సోమ ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం? నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు. వాడు మనోడు. అన్నా, మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా. ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు? ప్రాబ్లం చేస్తున్నావా? పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశావు. కాసేపుండు. నేనా కాల్చమని చెప్పాను. ఎవరి మాటలో వినేసేయి. నోరు లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది. మరేంటయ్యా, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం? స్ట్రైక్ చేయాలి. దానికోసమే కదా స్ట్రైకులు తెచ్చారు. ఇదిగో సోమా, వాళ్ళిచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు? వీళ్ళకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది. నేను జిల్లా సెక్రటరీ రమేష్ను కలిశాను. దానికి ఎలాంటి ఛాన్సు లేదే. దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా? మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఏమిటి సార్ రూల్స్? అలా కష్టపడే వాళ్ళని అనుమతించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా? పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి. మర్యాదగా మాట్లాడు సార్. ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్. మీరు గనక ఆ ఫండ్ని త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను. గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును సార్. నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. అరే సోమా, 2 రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే. సార్, మీకు 2 రోజులే టైం. ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్. అరే సరే సరే. వీడొక్కడు. బండి వచ్చేసిందే. రేయ్, ఇక్కడ తుడవరా, దుమ్మంతా తుడవరా. తుడుస్తున్నా అన్న. 2 బాక్సులు దించామంటావా? నేనా, రోసి, రమణి అందరూ తీసుకెళ్ళిపోయారే. ఇంకా ఎవరు మిగిలిన్నారు? ఇవి కూలిపోతాయేంటి? 2 బాక్సులు దించుతా అన్నయ్య. ఇంకా ఎవర్రా మన కొట్టుకు రావాల్సి ఉంది? నెలకోసారి అటెండెన్స్ వేయడానికి వస్తాడు కదా జులపాలు వాడు రాలే. ఎవరా? సోమనా? అతనే. రే, ఓ పెట్టేయరా. ఒకటి చాలా. రే సోమన్, ఇలా రారా. అభినందనలు. దేనికి? అంటే దీనిలో నీకు భాగం లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళేప్పుడు ఏదో జరిగింది అనుకుంటా. నువ్వు ఇంటికి వెళ్ళే.